ఎడారిలో సెలయేర్లు జూలై 27వ తేదీ. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. 37వ కీర్తన 23వ చరణం. మన దేవుడు తన పిల్లలను అన్ని విషయాల్లో నడిపిస్తాడనే సంపూర్ణ నిశ్చయత మనకు ఉంది. ఏ నిర్దిష్టమైన చర్యకు లేదా చలనానికి తన మనసును సూచిస్తాడు. అలా కాకపోతే మనం ఎక్కడ ఉన్నాం? మనం ఎలా ముందుకు కొనసాగుతాం? మన కదలికలను ఎలా క్రమపరుస్తారు? పరిస్థితుల ఆటుపోట్లతో మనం ఇటు అటు చెదిరిపోతామా? మనం అవకాశాలకు అందులమై వదిలేస్తున్నామా? లేదా మన స్వచిత్తపు ప్రేరణకు మాత్రమే మిగిలిపోతున్నామా? అలా లేనందుకు మనం దేవునికి వందనస్తులం. ఆయన తన పరిపూర్ణమైన విధానంలో ఏ సమయంలోనైనా తన మనస్సు యొక్క నిశ్చయతను మనకు ఇవ్వగలడు. ఆ నిశ్చయత లేకుండా మనం ముందుకు కొనసాగలేం. మన ప్రభువైన యేసు క్రీస్తు తన సేవకునిని పంపించే చోటికి, తాను చేయాలనుకునే పనికి అత్యంత సన్నిహితంగా తన మనసును ఇస్తాడు. ఏ నిజమైన సేవకుడు కూడా అలాంటి సమాచారం లేకుండా ముందుకు అడుగు వేయలేడు, పనులు చేయలేడు. అనిశ్చితితో మనం ముందుకు కొనసాగలేం. మనకు నిశ్చయత లేకుంటే మనం మౌనంగా ఉండి ఎదురు చూడాలి. చాలాసార్లు దేవుడు మనల్ని చేయమనని వాటిని చేయడానికి మనల్ని మనం బాధ పెట్టుకుంటాం. ఒకసారి ఒక వ్యక్తి తన స్నేహితునితో ఎటువైపు తిరగాలో తెలియక నేను మౌనంగా ఉన్నాను అన్నాడు. అలా అయితే ఎప్పటికీ తిరగవద్దు అని స్నేహితుడు వివేకంతో సమాధానమిచ్చాడు. కానీ సాత్వికమైన వ్యక్తి మాత్రమే నిర్ణయాలు తీసుకోవడంలో దిశానిర్దేశం చేసి తన మార్గాన్ని బోధిస్తాడు. మనం దీన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంచార దైవజనుడిని అటవీ ప్రాంతంలోని తన సంఘాల్లో ఒకదానికి పిలిచారు. అతను చీకటి పడ్డాక తిరిగి వెళ్ళాలని గ్రహించాడు. అడవిలో ఉండడానికి, రాత్రిపూట నడవడానికి అలవాటు పడిన అతని సంఘంలోని ఒక సభ్యుడు అతనికి ఒక కట్టెకు మంటను వెలిగించి ఇచ్చాడు. అది ఆరిపోతుందని దైవజనుడు గట్టిగా చెప్పాడు. ఇది మీరు ఇంటికి వెళ్ళే వరకు వెలిగిస్తుంది అని ఆ వ్యక్తి నిశ్చయంగా చెప్పాడు. కానీ గాలి దాన్ని తీక్షణమే ఆర్పివేస్తుంది అని దైవజనుడు సమాధానమిచ్చాడు. ఇది మీ ఇంటికి కూడా వెలుగునిస్తుంది అని సమాధానం వచ్చింది. కానీ ఒకవేళ వర్షం వస్తేనో? అది మీ ఇంటి వరకు వెలుగును ఇస్తుంది. అది ఇంటి వరకు వచ్చింది. ఆ ముందు రోజు రాత్రి ఆ వ్యక్తి నడిచాడు. అది ఆధారపడదగినదని ఆయనకు తెలుసు. దేవుడు మనకు వెలుగు. ఆ వెలుగును అనుభవించిన వారికి గమ్యస్థానం వరకు అది వెలిగిస్తుందని తెలుసు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.